అడవిలో ఒకసారి గొప్ప సింహం రాజుగా జీవిస్తోంది. ఆ సింహం ఎంతో శక్తివంతమైంది, కానీ కొంచెం గర్విష్ఠగా ఉండేది. ప్రతిరోజు అది ఏదో ఒక జంతువును చంపి తినేది. ఈ కారణంగా అడవి జంతువులు చాలా భయంతో జీవించేవి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం వద్దకు వెళ్లి తమ సమస్య చెప్పాయి. ఓ మహానుభావా! మీరు ప్రతిరోజు మనలో ఒకరిని చంపితే మేమందరం త్వరలోనే నశిస్తాము. దయచేసి మాకు ఒక అవకాశమివ్వండి. మేమే ప్రతిరోజు ఒక జంతువును మీకు ఆహారంగా పంపిస్తాము. దయచేసి మమ్మల్ని మరింత హింసించకండి అని ప్రార్థించాయి. సింహం ఆ ఆలోచనను ఆమోదించింది. అప్పటినుంచి ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లేది. ఒకరోజు ఇది కొంచెం తెలివైన ఉగాయ జంతువు సైనదృశటు వచ్చేసింది. అది నిదానంగా సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం ఆగ్రహంతో అడిగింది, నువ్వు ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? కరుంక్షిని అన్నది, ఓ మహారాజా, నేను వేగంగా రావాలని ప్రయత్నించాను. కాని మరో సింహం నా దారిని అడ్డుకుంది. అది చెప్పింది ఈ అడవికి అది నిజమైన రాజు అని. నేను పెద్ద కష్టపడి వచ్చాను. దీన్ని విన్న సింహం ఆగ్రహంతో, ఎక్కడుంది ఆ సింహం? నన్ను ఎవరు ఎదుర్కోవచ్చు అని అడిగింది. పిల్లి దానిని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ ఉంది, మహారాజా, అది నన్ను బావి లోపల చూడు అని చెప్పింది. సింహం బావి లోపల చూసింది. దాని ప్రతిబింబం నీటిలో కనిపించింది. అది నిజంగా మరో సింహమనే భావించి ఆ ప్రతిబింబంపై గర్జించింది. వెంటనే అది బావిలోకి దూకి పడిపోయింది. ఆ రోజు నుంచి అడవి జంతువులు ఆనందంగా, భయం లేకుండా జీవించాయి.